బాబాయ్ ఎక్కడి నుండి వచ్చారు ఏంటి? నేను కల్వకుర్తి డిపో, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. నేను సర్వీస్ చేస్తున్నప్పుడు చిన్న టికెట్ విషయంలో ఒక ప్యాసింజర్, లేడీ ప్యాసింజరు టికెట్ తీసుకొని పోగొట్టుకున్నదా నాకు తెలియదు. బండి చెక్ అయ్యే సమయంలో ఆ టికెట్ చూపించలేకపోయింది. చూపించలేకపోయినప్పుడు ఆ టీటీఐ వచ్చి నా మీద ఇరుచుకుపడి డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వలేదన్న ఉద్దేశంతో నింద మోపి నాకు మెమో ఇచ్చి 6 నెలలు సస్పెండ్ చేసి నా పూర్తిగా ఉద్యోగం నుంచే రిమూవ్ చేసిరు. ఇప్పటికీ 2021 అంటే 3 సంవత్సరాలు దాటిపోయింది. నా పిల్లలు రోడ్డు మీద పడినారు. ఇక నాలేకనే చాలామంది, కొంతమంది ఆబ్సెంటిజం అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది, కొంత చిన్న చిన్న ప్రాబ్లం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు 600 మంది దాకా ఉన్నారు ఆర్టీసీలో. అయితే ఈ మధ్యకాలంలో సజ్జనార్ వచ్చినాక కొన్ని మేలాడే లాంటివి పెట్టి ఆ మేలాడే ద్వారా 150-200 మంది దాకా ఉద్యోగాలు ఇచ్చిండు. 3 అప్పీలు అయిపోయిన వాళ్ళు దాటిన వాళ్ళు 400 మంది దాకా ఉన్నారు. 400 అప్పీలు అయిపోయిన వాళ్ళకు ఒక కమిటీ వేసారు ప్రభుత్వం. ఆ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ద్వారా మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆలోచన ఉంది. ఆ కమిటీ 2 సార్లు కూర్చున్నారంట. ఇవాళ కూడా దివ్య మేడాన్ని వచ్చి అడిగితే ఈ కమిటీ 28 లాస్ట్ ఎండింగ్లో పెడతాము, ఆ ఎండింగ్లో అయిపోతుంది, మీకు అతి త్వరలో న్యాయం జరుగుతుంది, మీరు ప్రశాంతంగా ఉండండి. గతంలో కూడా ఆర్టీసీ డ్రైవర్లు అందరూ సమ్మె కూడా చేశారు, మీకు జాబ్లలోకి విధులకు తీసుకోవాలన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి కూడా పోయినట్టు కూడా తెలుసు. ఏమైనా ఈ చర్యలు ఏమైనా చేసిన తర్వాత మీకు ఏమైనా న్యాయం జరుగుతుందని అనిపిస్తా ఉందా? ఏమంటా ఉన్నారు అధికారులు? మాకు న్యాయం ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మాకు ఇంటికి పోయినాము, లెటర్లు పంపినాము, తిరిగినాము. ఆ సార్ కూడా వాళ్ళకి ఏదో న్యాయం చేయండి, పాపం వాళ్ళ చాలా చిన్న కుటుంబాలు, చిన్న చిన్న జీతాలు, వాళ్ళు ఒక వ్యక్తి ఒక ఉద్యోగం ఇంకా 10-12 మంది ఉంటారు, వాళ్ళకి న్యాయం చేయండి అని ప్రభుత్వానికి ఒక కమిటీ ఇచ్చి మాట్లాడిండు. ప్రభుత్వం ఏదో ఒకటి చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఒక అవకాశం కల్పియండి అని చెప్తున్నాడు. కానీ కమిటీ కూడా వేసారు. ఆ కమిటీలు జర లేట్ చేస్తున్నారు. మన ఐఏఎస్లు, ఐపీఎస్ ఉన్నాడు, వాళ్ళే జర మనకు కాలయాపన చేసుకుంటూ మాకు లేట్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అయితే మేము ఈ పాటికి అందరం డ్యూటీలలో ఉండవలసింది 600 మంది దాకా. కాకపోతే వీళ్ళే ఇట్లా ఉంది, అట్లా ఉంది అని చర్చలు చేసుకుంటా కొంచెం టైం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నెలల ఎండింగ్ వరకు పూర్తి చేస్తారనే చెప్తుంది మేడం. ఆ నమ్మకంతో అయితే ఉన్నాము. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వం అయితే మాకు 100% ఉద్యోగాలు ఇస్తారని మాకు ఫుల్ విశ్వాసంతో ఉన్నాము. మాకు ఉద్యోగాలు కూడా వస్తాయి, ఆ నమ్మకం అయితే ఉంది. కాబట్టి మేము ఇక్కడ ప్రజావానికి వచ్చి తెలియజేస్తున్నాం, అడుగుతున్నాం. ఇట్లా ఇప్పుడు మీరు ఏమన్నా కార్యాచరణ ముందు ఏమైనా ఉందా? ఎందుకంటే 500 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. మీ విన్నపాన్ని ఇట్లా లేట్ చేయడం వల్ల మీకు జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఏమన్నా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆర్టీసీ సమ్మెకి పిలుపునిచ్చింది, ఆ సమ్మెలో మీరు ఏమైనా పాల్గొంటారా? మీకు గవర్నమెంట్కి ఏ విధంగా ఉండబోతుంది? మేము ఒక సమ్మెకు అంటే వాస్తవానికి అది మాకు ఉన్న ఉద్యోగస్తుల సమస్య. వాళ్ళు పని భారం పెరిగింది, వాళ్ళకు ఉద్యోగ ఒత్తిడి ఎక్కువ ఉంది, కొన్ని ఉద్యోగ భద్రత లేదు, కార్మికులు కూడా ఎవరు కూడా తృప్తికరంగా అయితే లేరు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో. మేము ఉద్యోగాలు పోయిన వాళ్ళమేమో చాలా ఇబ్బందుల పాల్గొన్నాము. మాకు కూడా ఉద్యోగాలు కావాలి, మాకు ఉద్యోగాలు వస్తే మేము సమ్మెలో ఏం పాల్గొనము. ఉద్యోగాలు రాకపోతే మేము కూడా సమ్మెలో పాల్గొనవలసిన అవసరం ఉంది.